ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికైతే వెళ్లనున్నారు. తిరువూరు పంచాయతీకి సంబంధించిన నివేదికను క్రమశిక్షణ కమిటీ ఆయనకైతే సమర్పించనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు, ప్రత్యారోపణలు, అనంతర పరిమాణాలపై క్రమశిక్షణ కమిటీ సమగ్ర నివేదికనైతే సిద్ధం చేసింది. ఇక తిరువూరు సీటు కోసం చిన్నికి 5 కోట్ల రూపాయలు ఇచ్చారని కొలికపూడి ఆరోపించారు. అయితే కమిటీ ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు ఆయన తగిన ఆధారాలు చూపలేదని నివేదికలో పేర్కొన్నట్లయితే సమాచారం అందింది. కేవలం చిన్నితో వ్యక్తిగత విభేదాలతో పార్టీని అప్రతిష్టాలు చేశారని ఎమ్మెల్యే విమర్శలైతే చేశారని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లయితే తెలుస్తోంది. దాని నివేదికపై చంద్రబాబు ఓ నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఆయన ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటారు. సంస్థాగత నిర్మాణంతో పాటు పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు నియామకంపై పార్టీ నేతలతో అయితే చర్చించి ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే ఈ కమిటీలపై కసరత్తు పూర్తి చేశామని చంద్రబాబు అయితే తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, కొలికపూడి శ్రీనివాస్ మరియు కేశినేని చిన్ని మధ్య విభేదాలపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ అమూల్య, గత కొంతకాలంగా కూడా వీళ్ళిద్దరికి సంబంధించి అనేక విషయాలు అంటే వీళ్ళు కొలికపూడి పదే పదే కేసీనేని చిన్నిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, వాట్సాప్ తో పాటుగా పలు సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో కూడా చిన్నిని టార్గెట్ చేస్తూ స్టేటస్ లో పోస్టులు పెట్టడం, అలాగే కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా దీనికి సంబంధించి అంటే వాళ్ళిద్దరి మధ్య నెలకొన్నటువంటి విభేదాలకు సంబంధించి పదే పదే విమర్శలు చేయడం ఇవన్నీ కూడా కాస్త తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా కేసీనేని చిన్ని వ్యక్తిగత వ్యవహారాలు, ఆయన స్నేహాలకు సంబంధించి కొలికపూడి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ అధిష్టానం కూడా ఈ వ్యవహారాన్ని కాస్త సీరియస్ గా తీసుకుంది. అంటే పార్టీ పరువు పోతుంది, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్లో పార్టీ చులకనవుతుంది, ప్రతిపక్షాలకు అవకాశం దొరుకుతుంది అనే భావన అయితే అటు పార్టీ అధిష్టానంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, మంత్రి నారా లోకేష్ గాని దీనికి సంబంధించి కాస్త సీరియస్ గానే విషయాన్ని పరిగణిస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అంటే దీనికి ఎలాగైనా సరే ముగింపు పలకాలి అనేది అయితే టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావుకు ఈ బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు. తాజాగా అంటే ఒక 4 రోజుల క్రితం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. అలాగే కొలికపూడి శ్రీనివాస్ తో కూడా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. అసలు సమస్య ఏంటి, ఎందుకు ఈ విధంగా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆర్థిక వ్యవహారాలు ఎందుకు, అసలు 5 కోట్ల విషయం ఏంటి, అంటే మీరు 5 కోట్లు ఇచ్చిన అంటే అలాగే కేశినేని చిన్నిని కూడా మీకు కొలికపూడి నిజంగా 5 కోట్లు ఇచ్చారు, 5 కోట్లు ఇస్తే మీరు ఎవరికి ఇచ్చారు, ఇలా కొన్ని ప్రశ్నలు కూడా అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నుంచి కూడా అసలు మీ ఇద్దరికి మధ్య విభేదాలు ఏంటి, తిరువూరు నియోజకవర్గంలో మీరు ఎందుకు వేలు పెడుతున్నారు, అలాగే తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, అలాగే కిషోర్ అనే వ్యక్తి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, అలాగే ఏకొండూరు మండలంలో నుంచి మీరు గ్రావెల్ ఎందుకు తరలిస్తున్నారు, ఇవన్నీ గ్రావెల్ తరలిస్తున్న ఎమ్మెల్యేకి ఎందుకు తెలియడం లేదు, అలాగే ఎమ్మెల్యేతో విభేదాలు పెట్టుకుని ఎందుకు ముందుకు వెళ్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే తాను కొలికపూడి శ్రీనివాస్తో కలిసి పనిచేయను, పార్టీ బలోపేతానికి పనిచేస్తాను, తాను చంద్రబాబు నాయుడు ఆ దేవుడు లాంటి వ్యక్తి నారా లోకేష్ నాయకత్వంలో తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తితో తాను కలిసి పనిచేయలేను, ఎందుకంటే తనను పదే పదే తను బ్లేమ్ చేయడం, తన క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి, కాబట్టి తాను కొలికపూడి శ్రీనివాస్తో పని చేయనని స్పష్టంగా చెప్పినట్టు కూడా తెలిసింది. ఇక కొలికపూడి విషయానికి వస్తే నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్స్ కు, ప్రజా దర్బార్ కు నిన్న ఎక్కడ కూడా ఎంపీ ఫోటోలు వాడని పరిస్థితుంది. అలాగే అక్కడ స్థానిక నాయకులను కూడా ఎంపీ ఫోటోలు వాడవద్దు, ఏదన్నా సరే ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే సమస్యలు వినాలి, వాటి పరిష్కారానికి కృషి చేయాలి తప్ప ఎంపీకి కానీ ఎంపీ సన్నిహితుల ఫోటోలు కానీ తన ప్రజా దర్బార్లో ఉండటానికి వీల్లేదంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అంటే ఇప్పటికే తయారు చేసినటువంటి నివేదికను చంద్రబాబుకు క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందించే అవకాశం కనపడుతుంది. ఇక ఆ తర్వాత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళిద్దరిలో ఎవరినైనా సస్పెండ్ చేస్తారా, లేదంటే కఠిన అంటే సీరియస్ వార్నింగ్ ఉంటుందా ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఈ రోజు క్లారిటీ రానుంది. మరి చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? దాదాపుగా కొలికపూడిని సస్పెండ్ చేసే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది, కానీ దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకనంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు వరకు కూడా
క్రమశిక్షణ అనే దానికి సంబంధించి ఎక్కువగా నడుస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఈ క్రమశిక్షణ వికటించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు అదే క్రమశిక్షణ వికటించింది, క్రమశిక్షణ దారి తప్పింది, గాడి తప్పింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఓ నాయకుడు స్వయంగా ఎమ్మెల్యే ఎంపీకి ఆరోపణలు చేయడం అనేది కాస్త అవమానకరంగానే అటు కార్యకర్తలు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురు చూసింది, నాయకుల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదనే అభిప్రాయాలు కూడా చాలా మందిలో ఉండే. కానీ కొలికిపూడి చేసిన ఆరోపణల తర్వాత ఒక తెలుగుదేశం పార్టీ కూడా దీనికి అతీతం ఏమీ కాదు, ఖచ్చితంగా ఈ పార్టీలో కూడా ఆ సీట్లు అమ్ముకుంటారు అనే అభిప్రాయాలు కూడా కొంత కలిగిన పరిస్థితి. కాబట్టి దీన్ని చంద్రబాబు కఠినంగానే ముగింపు పలికే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ఏం జరగబోతుంది ఏంటనేది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వెంకట్. ఇక తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య అయితే వివాదం కొనసాగుతోంది. ఈ విభేదాలపై సీఎం చంద్రబాబు నాయుడు అయితే తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని ఇసుక లిక్కర్ మాఫియాను పెంచి పోషించడంతో పాటు పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఇక తనకు టికెట్ ఇవ్వడానికి కూడా చిన్నికి డబ్బులు తీసుకున్నాడని కొలికపూడి ఆరోపణలు అయితే చేశారు. ఇక ఇదే అంశంపై అయితే చిన్ని కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. టికెట్ల కోసం డబ్బులు తీసుకునే నైజం తనది కాదని చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు కూడా యువకులు కదా అని టికెట్లు ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అయితే తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అయితే అప్పగిస్తూ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక కొలికపూడి శ్రీనివాసరావు మరియు కేశినేని చిన్ని ఇద్దరిని పిలిచి మాట్లాడాలని కూడా సూచించారు. ఇరు వర్గాల నుంచి కూడా వివరణ తీసుకొని నివేదించాలని కూడా స్పష్టం చేశారు. ఇక నామినేటెడ్ పదవుల కోసం లిస్ట్ ఇవ్వని ఎమ్మెల్యేల జాబితా సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటలకైతే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని విజయవాడ ఎంపీ చిన్నికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ అయితే ఆదేశాలు జారీ చేసింది.